బొట్టు పెట్టుకున్నంత మాత్రాన పాపాలు పోవు పవన్ కళ్యాణ్ అంటూ జడా శ్రవణ్ కుమార్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ప్రాయశ్చిత్తం మొదలైపోయింది. ఆయన బొట్లు పెట్టుకుని దేవుళ్ళ చుట్టూ తిరిగినంత మాత్రాన చేసిన పాపాలు మాట్లాడిన మాటలు ఎలా పోతాయి అంటూ జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జడా శ్రవణ్ కుమార్ గారు ఏం మాట్లాడారు ఒక్కసారి విన్న తర్వాత ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై మనం క్లుప్తంగా అనాలిసిస్ చేస్తాం. నిద్రపోతే నిద్ర రావట్లేదంట. ఎక్కడ ఏమి చూసినా కూడా వెంకటేశ్వర స్వామికి పాపం చేశాము మేము, ఈ పాపాన్ని ఎలా కడుక్కోవాలి అర్థం కాక పూజలు పునస్కారాలు చేసుకుంటా పెరుగుతున్నారు. నేను నిన్న పవన్ కళ్యాణ్ గారిని చూసా, ఏంది ఈయన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారికి ఎప్పుడు లేదు 4-3 నామాలు పెట్టాడు అని. ఆల్రెడీ మొదలైపోయింది ఆయనకి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో ప్రాయశ్చిత్తం దీక్ష ఆయనకి మొదలైంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 3 అడ్డబొట్లు పెట్టుకుని బయలుదేరిపోయారు. సార్, మీరు ఎన్ని అడ్డబొట్లు పెట్టినా, ఎల్లు నిలువు బొట్లు పెట్టినా చేసిన పాపం ఎక్కడికి పోదు సార్. మీరు చేసిన పాపం, మాట్లాడిన మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవానికి సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి పోవు సార్. ఎందుకంటే మీరు చేసినటువంటి ఆరోపణ, ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లు కూడా కలిసి క్లీన్ చేసే యాసిడ్ కూడా కలిసిందని చెప్పినటువంటి ఆరోపణ, అది బొట్లు పెట్టుకుంటే పోదు సార్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ మీరు చూశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ప్రాయశ్చిత్తం మొదలైపోయింది అంటున్న జడా శ్రవణ్ కుమార్ గారి వ్యాఖ్యలు, బొట్లు పెట్టుకున్నంత మాత్రాన చేసిన పాపాలు మాట్లాడిన మాటలు ఎక్కడికి చిరిగిపోవు అని జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు నిజంగా నిజం. ఎందుకంటే భగవద్గీతలో ఆ శ్రీకృష్ణుడు చెప్తారు, భగవద్గీతలోనే కాదు ఖురాన్లో కానీ లేకపోతే ఏ మత గ్రంథాల్లో అయినా కానీ ఒక్కటే చెప్పేది, ఏ దేవుడైనా మనం చేసిన కర్మలు మనమే అనుభవించాలి, మన నోటి దూలని మనమే అనుభవించాల్సి ఉంటుంది. మనం ఏదైతే మాట్లాడుతామో దానికి ఖచ్చితంగా ఒక ఫలితం అనేది ఉంటుంది. అది ఎకనామిక్స్లో ఒక సూత్రం కూడా ఉంటుంది. మనం ఏదైతే చేస్తామో దానికి కంపల్సరిగా ఒక రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అంటే మాట్లాడే మాటలను బట్టి, మనం చేసే పనిని బట్టి, అవతల వైపు నుండి గట్టిగానా లేకపోతే మెల్లగానా అనేది మనం మాట్లాడే మాటలను బట్టి ఉంటుంది. కాబట్టి తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని నోటికొచ్చినట్లు ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారం అంతా కూడా ఉత్తొత్తిదేను. కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్ కంపెనీ కోసం ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చేందుకే ఇలా నాటకాలు ఆడాడు అని క్లియర్గా తెలుస్తూ ఉంది. అందుకే ఆ దేవుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసాడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చేదానికి వర్క్ ఆయన ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. ఆల్రెడీ కొంతమందికి తెలిసిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే అడ్డబొట్లు నిలువు బొట్లు పెట్టి ఆయన ప్రాయశ్చిత్తానికి దేవుణ్ణి మొక్కుతున్నాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోదు, లెంపలేసుకుని తప్పు జరిగిందని ఒప్పుకుంటేనే ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. 2 లెంపలేసుకుని మేము తప్పు చేశాము దేవుడా, చంద్రబాబు ఎలా చెప్తే అలా నేను మాట్లాడాను, ఇందులో నా తప్పు లేదు, నా స్వార్థం లేదు అని లెంపలేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అలా లెంపలేసుకోకుండా మనం అడ్డబొట్లు పెట్టినా, నిలువు బొట్లు పెట్టినా చేసిన పాపాలు, మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెరిగిపోవు. ఖచ్చితంగా మన కర్మలు మనం అనుభవించాల్సిందే, మన మాటలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అది ఒక్క ప్రజల్ని క్షమాపణ అడిగి, ఆ దేవుణ్ణి క్షమాపణ అడిగితేనే, బహిరంగంగా చేసిన తప్పును ఒప్పుకుంటేనే ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది. కాబట్టి జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటల్లో ఎంత మాత్రం కూడా అవాస్తవం లేదు, ఆయన నిజమే మాట్లాడారు. కాబట్టి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను.